పార్టీ అగ్రనేత మధ్వి హిడ్మా ఎన్కౌంటర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఎక్కడో పట్టుకుని మారేడుమిల్లి తీసుకొచ్చి కాల్చి చంపారనే వారు కొందరైతే, మావోయిస్టు పార్టీలోని అంతర్గత కలహాలు ముఠా కుమ్ములాటలే కారణమనేవారు మరికొందరు. ఇవన్నీ ఎలా ఉన్నా ఆయన రాసినట్టుగా చెబుతున్న లేఖలు, మాజీ మావోయిస్టులు మాట్లాడుతున్న మాటలు కూడా ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. అసలు ఈ నేపథ్యంలో తెలంగాణ కమిటీ తాత్సారమే హిడ్మా చావుకు కారణమైందా? హిడ్మా రాసిన చివరి లేఖలో ఏముంది? ఆంధ్ర పోలీసులు ఎందుకు నిఘాను పెంచారు? లొంగుబాటుకు సిద్ధమైన దశలో హిడ్మా ఎన్కౌంటర్ అయ్యారు. చివరి దశలో రూట్ మార్చడం, తెలంగాణలో సరెండర్పై అనిశ్చితి, ఛత్తీస్గఢ్ భద్రతా దళాల ఒత్తిడి, సురక్షిత ఆశ్రయం కోసం హిడ్మా చేసిన తీవ్ర ప్రయత్నాల వంటివన్నీ కలిసిపోయి ఆయన మరణానికి దారితీశాయి. మధ్వి హిడ్మా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో చనిపోయారు. హిడ్మా తన క్యాంప్ని ఆంధ్రప్రదేశ్కి మార్చడానికి ముందు అసలేం జరిగిందనే ప్రస్తుతం మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతూ ఉంది. ఛత్తీస్గఢ్ బస్తర్లోని ఓ లోకల్ పత్రికకు ఆయన రాసిన లేఖ ఒకటి ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ లేఖను మొదట టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రచురించింది. గత వారం ఛత్తీస్గఢ్ బస్తర్లోని ఒక స్థానిక పత్రికా విలేకరికి హిడ్మా లేఖ రాశారు. అది నవంబర్ 10న రాసినట్టు భావిస్తున్నారు. తాను తన సహచరులు అడవిలోంచి బయటకు రావాలనుకుంటున్నామని, ఆయుధాలు వదిలేయాలనే నిర్ణయం తీసుకునే ముందు కొన్ని విషయాలు చర్చించాల్సి ఉందని రాసినట్లు తెలుస్తోంది. ఆ పత్రికా విలేకరి చెప్పిన వివరాల ప్రకారం హిడ్మా తనను ఒంటరిగా వచ్చి కలవమని ఆ విలేకరిని కోరాడు. ఆ భేటీ కోసం ఆ పత్రికా ప్రతినిధిని ఆంధ్రప్రదేశ్కి రావాలని కూడా అడిగారు. తాను అక్కడే దాగి ఉన్నానని కూడా హిడ్మా చెప్పినట్లు ఆ విలేకరి టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధికి వివరించారు. జోహార్ అనే పదంతో ఆ లేఖ మొదలైందిలా. జోహార్, మొత్తం పార్టీ సభ్యులు సరెండర్కి సిద్ధంగా లేరు. లొంగుబాటు వెనుక అనేక సమస్యలు, సెక్యూరిటీ ముప్పు పొంచి ఉంది. అందువల్ల మేము నిర్ణయించిన చోట మీ సహకారంతో ప్రభుత్వానికి సరెండర్ అవుతాం. అయితే ముందుగా సరెండర్ అయ్యే ప్రదేశం నిర్ణయించాలి. మా భద్రతకు హామీ ఇస్తే మేము మీతో సహా ఎవరినైనా కలుసుకోవచ్చు అని ఆ లేఖలో ఉంది. ఆ లేఖలో ఇంకా మావోయిస్టులు చాలా దూర ప్రాంతాల్లో ఉండటం, భద్రతా దళాల నిఘా వల్ల తక్షణమే వారి నుంచి స్పందన ఆశించలేం అని కూడా హిడ్మా రాసినట్లు తెలుస్తోంది. లొంగుబాటుకు సంబంధించి 4-5 రోజుల్లో హిందీలో, తెలుగులో ఒక ఆడియో ప్రకటన కూడా విడుదల చేస్తామని ఆ లేఖలో ఉంది. అయితే ఆ లేఖ ఆ విలేకరికి ఆలస్యంగా అందిందని, అది సకాలంలో అంది ఉంటే ఇంత ఘోరం జరగకపోయి ఉండేదని జగదల్పూర్కి చెందిన మరో విలేకరి చెబుతున్నారు. జగదల్పూర్లో ఇటీవల 210 మంది మావోయిస్టుల లొంగుబాటులో బస్తర్కి చెందిన ఆ పత్రికా విలేకరి కీలక పాత్ర పోషించారని జగదల్పూర్కి చెందిన ఓ జర్నలిస్టు చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం. ప్రత్యేకించి కేంద్ర కమిటీ సభ్యుడు రూపేష్ వంటి వారి లొంగుబాటు వెనుక ఆ బస్తర్ జర్నలిస్టే కీలకంగా వ్యవహరించారని, అందుకే ఆ బస్తర్ జర్నలిస్టుని ఎంచుకుని హిడ్మా లేఖ పంపించి ఉంటారని జగదల్పూర్ జర్నలిస్టు చెబుతున్నారు. ఇకపోతే బస్తర్ జర్నలిస్ట్ ఏమన్నారంటే, గత వారమే హిడ్మా నుంచి నాకు లేఖ వచ్చింది. ఆయుధాల్ని వదిలి అడవిలోంచి బయటకు రావాలని నిర్ణయించుకునే ముందు తనకున్న భయాందోళన గురించి మాట్లాడాలని హిడ్మా అనుకున్నారు. ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే ఆలస్యమైందనిపిస్తోంది. మున్ముందు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ ఇప్పుడు జరుగుతున్న సైనిక ఆపరేషన్లు, హత్యలు, సరెండర్లు చూసి హిడ్మా అనుచరులో ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. దీంతో మరో గత్యంతరం లేక లొంగిపోవాలని హిడ్మా భావించి ఉంటాడు అని ఆ జర్నలిస్టు చెప్పారు. అయితే హిడ్మా చివరి క్షణాల్లో రూట్ ఎందుకు మారింది? హిడ్మా లొంగిపోవాలని అనుకున్నప్పటికీ అదంత సులువు కాదని అర్థమైంది. హిడ్మా మావోయిస్ట్ పార్టీకి ఉన్న PLGA-1 బెటాలియన్ దళనేత. దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేసిన హిడ్మా తెలంగాణ లేదా ఆంధ్ర పోలీసులకు లొంగిపోవాలని భావించారు. కొన్ని రోజులుగా ఈ తరహా వార్తలు కూడా మీడియాలో వచ్చాయి. మావోయిస్టు పార్టీ సీనియర్ నేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు తర్వాత హిడ్మాకి ముప్పు ఉందని భావించారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాల నిఘా కూడా పెరిగింది. దీంతో హిడ్మా షెల్టర్ కోసం తెలంగాణ వైపు వస్తున్నాడని తెలిసింది. అయితే అప్పటికే తెలంగాణ పోలీసులు నిఘా పెంచారు. ఆయన్ని పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టారు. ఇది జరుగుతున్నప్పుడే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ హిడ్మా తల్లిని కలిసి ఆమె ద్వారా అతన్ని లొంగిపోమ్మని చెప్పించారు. ఆయన తల్లి కూడా హిడ్మాని ఆయుధాలు వదలమని పదే పదే విజ్ఞప్తి చేసింది.
సరిగ్గా ఈ నేపథ్యంలో నవంబర్ 16న జరిగిన ఎదురుకాల్పుల సంఘటన హిడ్మా ప్లాన్లు మార్చేలా చేసింది. ఛత్తీస్గఢ్ సిఆర్పీఎఫ్, డిఆర్జీ బలగాలు నిర్వహించిన ఆపరేషన్లో నవంబర్ 16న సుక్మా జిల్లాలో 3 మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటనతో సుక్మాలో హై అలర్ట్ నెలకొంది. తన కదలికలు బయటపడకుండా హిడ్మా తెలంగాణకు వెళ్లే ప్లాన్ మార్చి ఆంధ్రప్రదేశ్ దిశగా మళ్లాడు. అయితే తెలంగాణ కమిటీ ఎందుకు వ్యతిరేకించింది? ఆయన కర్రెగుట్టలు, పామెడ్, కుంట ప్రాంతాల్లో ఉంటూ కుంట నుంచి తెలంగాణలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినట్లు తెలంగాణ నిఘా వర్గాలు చెబుతుండగా హిడ్మా రాకను తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా వ్యతిరేకించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. హిడ్మా తెలంగాణలోకి ప్రవేశిస్తే భద్రతా దళాల దృష్టి తమపైన పడుతుందనే భయం ఈ ప్రాంత నాయకుల్ని వెంటాడినట్లు చెబుతున్నారు. తెలంగాణ నుంచి స్పష్టమైన క్లియరెన్స్ రాకపోవడం, సుక్మా ఘటన తర్వాత హిడ్మా సంకట స్థితిలో పడ్డారు. ముప్పు పెరిగిందని భావించి హిడ్మా ఆంధ్రప్రదేశ్ వైపు కదిలాడని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దళనేత హిడ్మాకు సుమారు 20 మంది వరకు బాడీగార్డులుంటారు. పార్టీ నేతలు లొంగిపోవాలనుకున్నప్పుడు ముందుగా వారి వద్ద పనిచేసే బాడీగార్డులను తప్పిస్తారు. హిడ్మా కూడా తన దగ్గర ఉన్న వారిలో 6-7 ఉంచి మిగతా వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలిపోమ్మని చెప్పారు. ఆ విధంగా ఓ 8-9 మంది విజయవాడ చేరారు. అలా చేరిన వారు విజయవాడలో ఆశ్రయం కోసం ప్రయత్నిస్తూ ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టుల మరో నాయకుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవీజీ బృందంలోని సాయుధులు కూడా ఆశ్రయం కోసం వెతుకులాడుతున్నప్పుడే అరెస్టు కావడం గమనార్హం. హిడ్మా ఎక్కడికైనా కదులుతున్నప్పుడు ముందుగా 19 నుంచి 20 మంది మావోయిస్టులు అతనితో పాటే కదిలేవారు. కానీ చివరి దశలో అతను తన బృందాన్ని 6-7కు తగ్గించుకున్నాడు. పిఎల్జీఏ బెటాలియన్ కంటే ముందు డీకేఎస్జీసీ కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉండడం వల్ల తన తోటి ప్రాణాలను కాపాడడంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకునేవారని మాజీ మావోయిస్టు ఒకరు చెప్పారు. కర్ణుడి చావుకి 100 కారణాలన్నట్లు హిడ్మా మృతికి తెలంగాణ కమిటీ తాత్సారం, పార్టీలో అంతర్గత కలహాలు, కుమ్ములాటలు, లొంగుబాట్లు, భద్రతా దళాల నిఘా వంటి అనేక కారణాలతో ఆయన చివరకు మారేడుమిల్లి ప్రాంతం సురక్షితమని భావించి అక్కడకు చేరారు. కానీ వాస్తవానికి అది సురక్షిత ప్రాంతం కాదు. గతంలో టాప్ మోస్ట్ నక్సలైట్లను అదే ప్రాంతంలో ఎన్కౌంటర్ చేసిన సంఘటనలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ భద్రతా బలగాలు అతన్ని ఎదురుకాల్పుల్లో హతమార్చినట్లు ప్రకటించాయి. రెండు దశాబ్దాలుగా దేశంలో జరిగిన దాదాపు ప్రతి ప్రధాన మావోయిస్టు దాడి వెనక ఈ నక్సల్ నాయకుడు హిడ్మా ఉన్నట్టు తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్ర పోలీసు వర్గాల అంచనా. భద్రతా వ్యవస్థలను వణికించిన హిడ్మా తలపై ₹1 కోటి రివార్డు కూడా ఉంది. అటువంటి హిడ్మా ఇంత సునాయాసంగా ఎదురుకాల్పుల్లో చిక్కుతాడని ఏపీ పోలీసులు అస్సలు భావించలేదు. హిడ్మా పేరు చెబితే గుర్తుకు వచ్చే దాడుల్లో 2010 దంతేవాడ మరణకాండ, 2013 దర్బా వ్యాలీ దాడి, 2017 సుక్మా అటాక్ వంటి సంఘటనలు ముఖ్యమైనవి. దంతేవాడ ఘటనలో సిఆర్పీఎఫ్ కు చెందిన 76 మంది జవాన్లు హతమయ్యారు. దర్బా వ్యాలీ దాడిలో మాజీ మంత్రి వీసీ శుక్లా, కాంగ్రెస్ నాయకుడు మహేంద్ర కర్మ సహా పలువురు మరణించారు. 2017 సుక్మా మందుపాతర పేలుడులో 31 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మీడియాకు చెప్పిన దాని ప్రకారం హిడ్మా సహా 30 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్ర సమీప సరిహద్దులో తలదాచుకునేందుకు వచ్చారు. వీరు అక్కడి నుంచే వారి కార్యకలాపాలు ప్రారంభించాలని కూడా అనుకున్నట్లు సమాచారం ఉందని ఆ పోలీస్ అధికారి భావన.